సూర్యాపేట జిల్లా స్నేహానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఉన్మాది దారుణ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి దూరం పెడుతుందని సుత్తితో యువతి తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందింది. నిందితుడిని పట్టుకుని స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సూర్యాపేట జిల్లా స్నేహానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఉన్మాది దారుణ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి దూరం పెడుతుందని సుత్తితో యువతి తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందింది. నిందితుడిని పట్టుకుని స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. ఇక సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి టౌన్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. లింగంపల్లి సమీపంలో ఉన్నటువంటి రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఊర్లో ఉన్న ఇద్దరు యువకులు ప్రేమించుకోవడం, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరిని దూరంగా ఉండాలంటూ కూడా చెప్పడంతో అయితే ఇక మృతురాలు స్పందన గత కొంతకాలంగా మహేష్ ని దూరం పెడుతూ వస్తుంది. ఈ ఘటనను జీర్ణించుకోవాలనేటువంటి మహేష్ ఉన్మాదిగా మారి సూర్యాపేటలో స్నేహానగర్ లో తన అక్క ఇంట్లో ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే స్పందన ఉన్నారో తనపై సుత్తితో దాడి చేయడంతో కూడా తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అయితే మృతి చెందింది. ఈ ఘటన అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. స్థానికులంతా కూడా సుత్తితో మోది పారిపోతున్నటువంటి మహేష్ ని పట్టుకొని స్తంభాన్ని కట్టేసి కొట్టారు. అదేవిధంగా స్థానిక పోలీసులకు అప్పచెప్పడంతో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చట్టాలు ఎన్ని వచ్చినా కూడా మహిళల రక్షణ అయితే ప్రతిరోజు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాదంగా ఇక మహేష్ ప్రవర్తించిన తీరుతో అయితే ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం స్పందన మృతి పట్ల అయితే ఇక గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కోపోద్రితంగా ఉన్నారు. పెద్ద మనుషుల మాట లెక్క చేయకుండా కూడా పెళ్లికి ఒప్పుకోలేదంటూ తన దూరం పెడుతుందంటూ ఇక మహేష్ అనే యువకుడు స్పందన అనే యువతిని సుత్తితో మోది చంపడం అయితే ఇక తీవ్ర ఆందోళనకరంగా పరిస్థితి అక్కడ ఉందని చెప్పొచ్చు. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి. किचन ले सर అది కొనుకొచ్చిన కవర్ ఉంది అసలు వాళ్ళకి అవసరం ఓయ్ ఇక్కడ కూర్చున్నాం. అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి పైన అరుపులు వినబడుతుంది. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేము పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారిని పట్టుకొని తీసుకొచ్చాం. అమ్మాయి పైన శృతితో కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం తెలియలేదు. ఇక్కడ కూర్చున్నాం. అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5